ఇటువంటి ఆశ్చర్యమిటువంటి పూర్ణమిటువంటి బయలు తానే వేళలందు ఎటు చూచిననుగాని ఏకమయ్యుండా నెటలేవు ఎరుక మరపూలు నిల్వాకెత్తటి కోమటు మాయలాయారు పూలు పటుగాతి పగలులోని బట్టాబాయాలు గోలే ఎటు చూచినాను గాని ఏకమయ్యరుతుండ నెటలేవు ఎరుక మరపూలు నిల్వాకెత్తటి కోమటు మాయలాయారు పూలు. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ గుణతత్వాది పదార్థ దరువులలో మనం 31వ ద్విపదార్థం అచల బోధ అవగాహన కావిస్తూ ఉన్నారు బాలరామ పండితులు. గత 3 ద్విపదార్థములలో కూడా ఈ ఎరుక అనబడేటువంటి ద్వంద్వ విధానాన్ని తెలియచేసి ఇవి ఎక్కడికి వెళుతున్నాయో ఏమి చిత్రమో ఇవి ఇలాంటివని నీవు ఎరిగినట్లయితే చాలు. ఎరిగి ఇది లేనిదని ఉన్నదాని యొక్క మరుగును గుర్తెరిగితే ఎరిగిన గుర్తు లేకుండా పోతుంది శిష్య. నాయన, ఇటువంటి ఆశ్చర్యమిటువంటి పూర్ణమిటువంటి బయలు తానే వేళలందు ఎటు చూచిననుగా నా ఏకమయ్యుండ. గురుదేవులు మనకు సంజ్ఞ చేసిన వెంటనే ఉన్నదానిని ఉన్నట్లుగా చూపిన వెంటనే శిష్యుడు ఏ విధముగా అయితే బయలును అందగలడు, ఆ సూచనను పొందగలడు, ఆ కీలును గ్రహించగలడు అని ఎరుకైనటువంటి గురుదేవులు ఆ శిష్యునకు అలా బయలును దర్శింపచేస్తారు. చేసినప్పుడు అది ఎంతటి ఆశ్చర్యం అంటే, అప్పటి వరకు నాతో మమేకమైనటువంటిది తటాలున ఏమీ లేకుండా పోతున్నది, అదృశ్యమవుతున్నది. ఆ దృశ్య భ్రమ ఏదైతే ఉన్నదో అది లేనిదై సర్వశూన్యమైపోయినది. అంతకన్నా ఆశ్చర్యమైనటువంటిది మానవ జన్మకు ఏదీ లేదు. నిజగురు సాంప్రదాయంలో గురు సేవ చేసి గురువు ద్వారా అందినటువంటి ఆ శిష్యునకు ఇంతకన్నా ఆశ్చర్యమైనటువంటిది ఏదీ లేదు. అందుకే ఇటువంటి ఆశ్చర్యము, ఇటువంటి పూర్ణమ అంటే అది ఎలా ఉన్నది? నీ ముందు వెనుకల చందు లేక అది అంది పొందిన వారికి తెలుసు. అది పూర్ణమై ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది. అది మీనా వేరే లేదు. దానిని అది నేనై ఉన్నాను. ఇటువంటి బయలు, ఏ బయలది? నీకు అవకాశం ఇచ్చినటువంటి బయలాంశమైన ఆకాశము ఆవరణము కాదది, అది బట్ట బయలది. తానేవేళలందు కాలానికి పరిమితమైనటువంటిది కాదది. అది ఉదయాస్తమానములకు కాదది. ఎటు చూచినను, ఏ వైపు చూసినా దానికి దిక్కే లేదు. దానికి దిక్కు ఉన్నది దేనికి? ఒక ఆవరణము కలిగిన దానికి, ఇమిది కలిగిన దానికి దిక్కులు ఉన్నాయి. అసలు దిక్కే లేదు దానికి. గాన అలా దర్శించినట్లయితే ఏకమై ఎవరుండాలి ఇక్కడ? ఏకమై అంటే ఇక్కడ ఏకమంటే ఏకముగా ఉండి ద్వంద్వముగా కావటం కాదు, ఏకముగా ఉండి అనేకముగా కావటం కాదు. ఇక్కడ ఏమీ లేనటువంటి స్థితి.
అది తప్ప ఏమీ లేదనేటువంటి ఉనికి గాని ఉనికిలో నిన్ను నీవు మరచి ఉన్నప్పుడు ఎట లేవు ఎరుక మరపులు. ఇకున్నాయా? ఎరిగేది ఉన్నదా లేక మరచేది ఉన్నదా? మరుపు తన్మాత్రలు లేవు, ఎరుక తన్మాత్రలు లేవు, ఏమీ లేవు అక్కడ. మరుపు తన్మాత్రులుగా ఉండబడేటువంటి ఈ బాహ్యంగా కనబడేటువంటి ఈ శ్రోత్రము కానీ, త్వక్కు కానీ, చక్షు కానీ, జిహ్వ కానీ, గ్రాణము కానీ లేవు. అవి కదిలించేందుకై ఉండబడేటువంటి ఎరుక తన్మాత్రలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు లేవు. ఇవి ఎరుక తన్మాత్రలు, మరుపు తన్మాత్రలు. ఇక ఎరుక మరుపులు లేవు, ఎక్కడా లేవు. మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ కాలమందునా లేదు. ఇక్కడ నేను శరీరం లేనివాణ్ణి అని చేసిన పాపమే. నిర్ణయమనే పాతకం ఏదైతే ఉన్నదో అది తగలకుండా మెదలాలి. ఇక్కడ ఎరుక మరుపులు లేవు అనేటువంటి నిర్ణయం కాదు. ఇక్కడ అసలు నిర్ణయం చేసేటువంటి నేనే లేనక్కడ. అందుకే ఎట లేవు ఎరుక మరపులు నిల్వాకెచ్చటికో మటు మాయేలాయే రూపులు. నిల్వాకెచ్చటికో మటు మాయలాయ రూపులు. అప్పటి వరకు నీకు తన్మాత్ర సహితంగా కనిపిస్తూ ఉండబడేటువంటి దృశ్యము ఏదైతే ఉన్నదో అది అదృశ్యమైనది. అయితే ఎలా మటుమాయమైనది అంటున్నారు బాలరాం పండితుల వారు. అంటే అంతకు మునుపు ఉండి మాయమైందా? కాదు. లేకనే అది మాయగా ఉండి లేనిది ఉన్నట్లుగా తోపింపబడి లేకనే పోయింది. ఇది కిటికీ. ఇక్కడ పటుగాతి పగలులోనే బట్టా బయలు బోలే. ఇక్కడ బాలరాం పండితుల వారు తద్విధానంగా పగలులోని బట్ట బయలు బోలే అంటున్నారు. ఇక్కడ పగలు అంటే ప్రకాశమానమైనటువంటిది అని. దానిలో ఆ ప్రకాశమానమైనటువంటి దానిలో ఈ బయలు అనేది తేట తెల్లముగా ఉన్నది. అయితే పగలు రాత్రి కాకుండా పగలు వెలుగుగా ప్రకాశంగా, రాత్రిళ్ళు చీకటిగా నీ నేత్రములకు గోచరించేటువంటిది భూత మిశ్రమ బయలు. అయితే దేదీప్యమైనటువంటి కాంతులను మీరి ఎల్లప్పుడూ ఏకప్రకారముగా ఉండబడేటువంటి బట్టబయలు వలె ఎటు చూచినాను గాని ఏకామై అలరుచుండు. ఇక్కడ అవగాహన కావిస్తూ ఉన్నారు బాలరాం పండితులు. ఎటు చూసినా కానీ, ఏ విధముగా చూసినా కానీ, ఏ తరంగుగా చూసినా కానీ గురు కరుణతో, గురు దృష్టితో చూసినట్లయితే అది ఏకంగా అలరుతూ ఉన్నది. ఇక దానిని దర్శించిన పిమ్మట దానిలో లేకనే తోచినటువంటి ఈ ఎరుక మరుపులు అనేటువంటివి ఎట లేవు ఎరుక మరుపులు నిల్వాకెచ్చటికో మటు మాయలాయ రూపులు అంటూ ఉన్నారు. మనకు అచల బోధను చక్కగా అవగాహన గావిస్తూ ఉన్నారు. అయితే మనం అందుకోవటమే తరువాయి. నిజ గురు కరుణతో గురు సన్నిధి చేరి దీనిని పొందవలసినటువంటి ఆవశ్యకత, ఈ బోధ విచారణ అందుకోవలసినటువంటి ఆవశ్యకత గురు శిష్య న్యాయంగా శిష్యుని మీద ఉన్నది. తరువాయి పదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.